ఏ విధంగా ఒక బిడ్డను పోషించినట్టు పంట జాగ్రత్త చూసుకున్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో జరిగిన ధాన్యం సేకరణ సమీక్షలో మంత్రి నాదెండ్ల మనోహర్ గోనె సంచుల సరఫరా, రవాణా చెల్లింపులపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ బలోపేతం చేయాలని సూచించారు. 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో చెల్లింపులు జరగాలని, ఆలస్యం జరిగితే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో అదనపు వాహనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మంత్రి కందుల దుర్గేష్ జిల్లా లక్ష్యాలను 4 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచిన నేపథ్యంలో అభినందించారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా లాంటి వ్యవసాయ ఆధారిత జిల్లాకి సంబంధించి ఈ ప్రొక్యూర్మెంట్ విషయం చాలా ఎక్కువ ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి తగ్గించే విధంగా అదే సమయంలో క్షేత్రస్థాయిలో ప్రొక్యూర్మెంట్ ఎలా జరుగుతుంది, రైతులు ఏ రకంగా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు అంశాల మీద ఇది మీరు కొంచెం చాలా సీరియస్ గా తీసుకోవాలి. అందరూ కూడా వీటిలో తిరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా దాన్ని కావాలంటే ఇమ్మీడియట్లీ ఇఫ్ పాసిబుల్ ఆస్కింగ్ టు వెయిట్ 1 hour 2 hours ఎక్స్చేంజ్ చేయించండి. ఆ కనీసం ఇమీడియట్ గా తెప్పించండి. ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో మనకి సఫిషియెంట్ స్టాక్ ఉంటుంది. ఇమీడియట్ గా తెప్పించుకోండి. క్వాలిటీ చూసుకుని దాన్ని బట్టి తీసుకోమండి రైతుని. ఆ పొరపాటు దయచేసి చేయవద్దు. ఎక్కడ మనకి మిస్టేక్ జరుగుతుందంటే మనం కమ్యూనికేషన్ లో మాత్రం చాలా లోపం ఉంది. ఇక్కడ మన ఫీల్డ్ లోకి ఎవరు మన ఆఫీసర్స్ ప్రతి రైతు ఎదురు చూసేది సడన్ గా మబ్బులు వచ్చినాయి, వర్షం పడుతుందేమో అని చెప్పి 400 రూపాయలు నష్టాన్ని అమ్మేస్తున్నాడు రైతు ఈ రోజున. అది చాలా పొరపాటు. లోపే మనం వాళ్ళ ఖాతాలో జమ చేస్తాం. ఇంత అద్భుతమైన ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎక్కడో చోట గ్యాప్ ఏర్పడుతుంది. కమ్యూనికేషన్ గ్యాప్ అనండి, లేకపోతే మనం సూపర్వైజన్ లో గ్యాప్ అనుకోండి, లేదా రీచ్ అవ్వలేము, వాళ్ళు మనకి సహాయం అందించరు అనే గతంలో ఉన్న అనుభవాన్ని వాళ్ళు ఈ రోజు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంత వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడే మనకి జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ గారు చెప్పారు, హౌ వీఆర్ రెడీ విత్ ఇఫ్ నెసెసరీ another 1000 ట్రక్స్ అని. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ప్రజల్లోకి. హెల్ప్ లైన్ లో వచ్చిన కంప్లైంట్స్ కూడా ఒకసారి డీటెయిల్ గా మీరు చెప్పినట్టు జిఎల్టీ చార్జెస్ అనేవి రేజ్ అయింది సార్. పౌర సరఫరా పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఇతర అధికారులందరికీ కూడా నమస్కారాలు.